కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్. మా వద్ద ఫేషియల్స్, హెయిర్ స్పా, బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్, బ్లీచింగ్, ఫేస్ ప్యాక్ చేయబడును. ఫ్రూట్ ఫేషియల్, గోల్డ్ ఫేషియల్, డైమండ్ ఫేషియల్, వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత. అన్ని ఫేషియల్స్ పై 25% డిస్కౌంట్. మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు, తుమ్మలపేట రోడ్, కావలి. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణానికి కూతవేటు దూరంలో హనుమత్ క్షేత్రంలో వేంచేసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం రాత్రి స్వామి అమ్మవార్లకు పుష్పయాగం జరిగింది. ఈ పుష్పయాగంలో మాజీ శాసనసభ్యులు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ఆంజనేయ స్వామిని, కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించారు. ఈ పుష్పయాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పుష్పయాగాన్ని తిలకించారు. విష్ణువర్ధన్ రెడ్డితో పాటు ఆయన అభిమానులు పాల్గొన్నారు. హనుమాన్ గోవించారు. प्रजापति गृहीत जयति प्रजापति गृहीतया त्वया मनो मनस्त्वया त्वया मनो गृह्णामि गृह्णामि मनस्त्वया त्वया मनो गृह्णामि
मनो गृह्णामि गृह्णामि मनो मनो गृह्णामि प्रजाभ्यः प्रजाभ्यो गृह्णामि मनो मनो गृह्णामि కోరంశెట్టి శ్రీనివాసులు మాధవి గారు నిరుగంగపాలెం జైపాల్ సింగ్ సుబ్బోసిని రేణుశ్రీ గారు రావాల్సిందే కోరుతున్నాం. నిరుగంగపాలెం జైపాల్ సింగ్ కోరంశెట్టి శ్రీనివాసులు మాధవి గారు నిరుగంగపాలెం జైపాల్ సింగ్ సుబ్బోసిని రేణుశ్రీ గారు రావాల్సిందే కోరుతున్నాం. నిరుగంగపాలెం జైపాల్ సింగ్ ఒక్కొక్కరు తీస్తాము. కొత్తగా మహిళ ఒక్కొక్కరు వచ్చి స్వామివారి పుష్పాలు సమర్పించి స్వామి యొక్క ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. బోయపాటి సింగారావు విజయలక్ష్మి గారు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీహరి కీర్తి రండి. ఓం శ్రీ
ప్రభుత్వం ఎవరు అధికారంలో ఉన్నా ఎన్నికలు అయిన తర్వాత ఎవరు నా దగ్గరికి వచ్చినా ఎవరు నన్ను అడిగినా వాళ్ళందరికీ ఉపయోగపడేదానికి నా వంతు నేను చేస్తూ ఈ జీవితాన్ని గడిపాను. ఎన్నికల్లో కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం. అది సమస్య కాదు. కానీ ఈనాడు 1989 నుంచి పలుమార్లు పోటీ చేసి 2019లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళా ఈసారికి ఆఖరిసారిగా పోటీ చేద్దామనే ఉద్దేశం నా సహచరులు మిత్రులు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే పోయిన సంవత్సరం జనవరిలో విష్ణు శంకరారావు అనే కార్యక్రమం పెట్టి 4 మండలాలు ఈ రోజుకి వాళ్ళకి పనులు అందుబాటులో ఉందా, వాళ్ళ సమస్యల పట్ల నేను స్పందిస్తుందా, నా వంతు నేను కృషి చేస్తుందా అనేది అందరికీ తెలుసు. అందువల్ల మీ అందరి యొక్క సూచనలు అభిప్రాయాలు తీసుకొని ఈ 40 సంవత్సరాలుగా ఏ నిర్ణయం తీసుకున్నా మీ అభిప్రాయాలు అందరూ ఒకటే అభిప్రాయం కూడా ఈరు తప్పేం లేదు. ఇంతకుముందు మనం కొండ పెట్టకుండా పోయి పాదయాత్ర చేసిపోయిన రోజు కూడా భిన్న అభిప్రాయాలు వచ్చినాయి. భిన్న అభిప్రాయాలు వచ్చినా వాళ్ళందరినీ సమీకరించుకొని వాళ్ళందరి అభిప్రాయాలను ఓటు చేసి అందరినీ సర్దుబాటు చేసుకొని ఒక అభిప్రాయ నిర్ణయం మీదనే నడిచే కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ రోజు కూడా మీరందరూ మీ యొక్క సూచనలు అభిప్రాయాలు తెలిపి ఇక్కడ చిన్న లేదు పెద్ద లేదు, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు పెద్దోళ్ళు కాదు, మీరందరూ చిన్నోళ్ళు కాదు, అందరూ ప్రతి ఒక్కరూ నాకు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరూ నా పరిచయం ఉన్న వ్యక్తులే. నియోజకవర్గంలో ఇంచుమించు నాకన్నా పిలవగలిగిన వాళ్ళు లేడు, పరిచయం ఉన్నోళ్ళు లేడు. ప్రతి ఒక్కరిని పేరు పెట్టి పిలవగలుగుతా. మీ అందరి యొక్క అభిప్రాయాలు చెప్పండి, మీ సూచనల మేరకు నడుచుకునేదానికి ప్రయత్నం చేస్తాను. మనం చేస్తూ మీ అందరూ ఇంకా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ మాట్లాడవలసిందో కోరుతూ సెలవు తీసుకుంటాం. అది ఎన్ని లక్షల రూపాయల పని అయినా, అది ఎంత పని అయినా సాయంకాలం లోపల చేయించుకునే మన నాయకుడు, మన ప్రజానాయకుడు కాకరెడ్డి విష్ణువర్ధన్ గారు. అలాంటి నాయకుడిని వాడుకున్నారు గత ఎన్నికల్లో. అలాంటి నాయకుడిని పక్కన పెట్టి వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియజేయకుండా, పోరాటం చేసిన నాయకుడికి ఏమాత్రం తెలియజేయకుండా వాళ్ళు చేసిన ఏకపక్ష నిర్ణయాలు సరికావని నేను ఈ యొక్క సభాముఖంగా అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు మనకి ఈ యొక్క తరుణంలో ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వానికైతేనేమి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీకైతేనేమి, ఈ యొక్క ఇప్పుడు 2024లో ఇలాంటి నాయకుడు మనకి కావాలి. అది ఏ పార్టీ అనేది కాదు, నిర్ణయం పెద్ద మీద వదిలేద్దాం. పార్టీ ముఖ్యం కాదు. పార్టీలు ఈరోజు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. పార్టీ అనేది ముఖ్యం కాదు. ఆయన నిర్ణయమే మనకి ముఖ్యంగా భావించి పెద్ద ఏ నిర్ణయం తీసుకున్నా కూడాను ఆయన వెంట మనం ఉండాలని, మనం ఉంటామని ఈ యొక్క సభాపూర్వకంగా తెలియజేస్తూ ఆయన నిర్ణయమే తుది నిర్ణయం, అంతిమ నిర్ణయంగా అనుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా నా యొక్క విష్ణువర్ధన్ రెడ్డి గారికి, సభను అలంకరించినటువంటి గత 35-40 సంవత్సరాల నుంచి సహచరులుగా, కార్యకర్తలుగా మెలుగుతున్నటువంటి మన ఎరటపల్లి శేఖర్ రెడ్డి గారికి, కృష్ణరాజు గారికి, సభకు విచ్చేసినటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరూ కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ నా యొక్క నమస్కారం. సార్, ఈరోజు ఏం మాట్లాడాలో నాకు కూడా అర్థం కావడం లేదు. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు ఇంకే చోటైనా నిలబడితే, ఇంకో విధంగా కానీ నిలబడితే అదే 80,000 ఓట్లు వాళ్ళు సాధించమని చెప్పు, నేను ఛాలెంజ్ చేస్తాను. 80,000 ఓట్లు, 83,000 ఓట్లు ఐఎమ్ ఛాలెంజింగ్ విత్ ద తెలుగుదేశం పార్టీ. నిన్నగాక మొన్న బిఎంఆర్ గారు ఛాలెంజ్ చేశారు, ఇసుకపల్లిలో 2,000 మెజారిటీని తీసుకొస్తానని.
కౌంటర్ ఎందుకు లేదో వాళ్ళు జవాబు చెప్పాలా తెలుగుదేశం వాళ్ళు. కౌంటర్ ఎందుకు ఇవ్వలేదు? ఇచ్చారా? మీకెవరికైనా తెలుసా? పిఎంఆర్ గారు నిన్నగా మొన్న సమావేశంలో 2000 ఓట్లు ఇసుకబల్ నుంచి నేను మెజారిటీ చూపిస్తాను వైఎస్ఆర్సీపీకి అని చెప్పారు. ఎందుకు కౌంటర్ రాలేదు అవతల నుంచి? ఐఎమ్ క్వశ్చనింగ్. దానికి సమాధానం చెప్పాలా? ఈ 35 సంవత్సరాల నుంచి కానీ మిమ్మల్ని వెన్నంటున్నటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు కానీ వీరందరూ మీ పార్టీలో ఉండి మిమ్మల్ని సహకరిస్తూ మీ వెంట నడిచినటువంటి వాళ్ళు ఎన్ని కష్ట నష్టాలకి ఆర్థికంగా కానీ మిగతా విషయాల్లో కానీ ఎన్ని కష్ట నష్టాలకి ఓడ్చి కూడా మీ వెన్నంటి ఉన్నారో మీకు తెలుసు. మా కార్యకర్తలకి అభిమానులకి మాకు అందరికీ తెలుసు. ఇలాంటి అనుభవించి కూడా ఇంకా మేము మిమ్మల్ని వదిలిపెట్టకుండా మేము సహకరిస్తూనే ఉన్నాం. మీ వెంట ఇట్లానే నడుస్తాం. మీరే నిర్ణయం తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటామని ఈ సభాముఖంగా మేము తెలియజేసుకుంటూ మీరు ఇచ్చిన అవకాశాన్ని నేను ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.